హాయ్ ఎవ్రీవన్, క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసేసుకుందాం. ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేసుకుందాం. అలాగే అది కొద్దిసేపు మగ్గాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకుందాం. తగినంత కారము, తగినంత ఉప్పు వేసి ఇంకా కొద్దిసేపు మగ్గనిస్తే వేడి వేడి క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. మీకు ఇంతమందికి క్యాప్సికమ్ అంటే ఇష్టం చెప్పండి? నాకు మాత్రం చాలా చాలా ఇష్టం. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది, సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.